హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నానండి. ఇలా మనము లైనింగ్ పీస్ను తడిపి ఆరేసుకున్న తర్వాత ఇలా హెచ్చు తగ్గులు అయితే వస్తాయండి. అది అలాగే ఐరన్ చేసుకోవడం అయితే షార్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. తర్వాత ఇలా హెచ్చు తగ్గులు వచ్చిన క్లాత్ని అయితే ఇలా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. కొన్నిటికైతే మరీ ఎక్స్ట్రా వస్తుంది, దీనికి కూడా అలాగే వచ్చింది. ఇది పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ అండి. నేను ఎక్కువగా మెజర్మెంట్స్తో తీసుకుంటాను కదా, వీళ్ళైతే సైజ్ బ్లౌజ్ తోటే స్టిచ్చింగ్ చేయమన్నారు. అందుకనే మీకు ఒకటి సైజ్ బ్లౌజ్తో కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. ఇలా మనం ఫస్ట్ హ్యాండ్స్ పొడవు అయితే తీసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో అంతనే పెట్టేసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది పట్టు బ్లౌజ్ కదా, హెమ్మింగ్ చేస్తేనేమో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలండి. లోపలికి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి. తర్వాత మనము 3.25 ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసుకోవాలండి ఆర్మూల్ డౌల్ కోసం. ముందుగా మనం హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో అది మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత దానికి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. అది ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచెల్లే చెకింగ్ అయితే చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అంత అయితే మనం ఇలా క్రాస్గా మనం గీసుకున్న లైన్ మీదకి ఎంత వస్తుందో అక్కడ వరకు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్లను కలుపుతూ ఒక డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం షేప్ తీసుకోవడం కోసం మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరికి మధ్యలో ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. దానిలో మధ్యలో ఒక లైన్ వేసుకున్న తర్వాత మనం ఇంచు బావు ఉండేలాగా ఒక డౌన్ అనేది అక్కడికి వెళ్ళాలన్నమాట. అది ఖచ్చితంగా వేసుకోవాల్సింది ఏం కాదు, మనం షేప్ రావడం కోసం. కొత్త వాళ్ళకైతే మంచిగా ఉంటుందని ఇలా అయితే వేసుకుంటే కొంచెం నీట్గా వస్తుందండి. ఇలా వేసుకొని డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలండి. ఇలా షేప్ వచ్చిన తర్వాత మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదా కింది పట్టు, అలా కటింగ్ చేసుకోవాలి. కొంచెం జాయింట్లు అయితే పడతాయండి, అదైతే స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకే అండి. స్టిచ్చింగ్ కూడా లైవ్ వీడియో అయితే చేశానండి ఆల్రెడీ. ఇది కటింగ్ లేట్గా అప్లోడ్ అవుతుందన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కటింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా లైవ్ వీడియో ఉంది, చూడండి. ఓకే అండి. ఇక్కడ జాయింట్ పడుతుంది, అది కూడా ఎలా వేసానో లైవ్లో అయితే చూపించానండి. ఓకే అండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచు ఉండేలాగా మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర 1/2 ఇంచ్ వచ్చేలాగా లోతు పెట్టుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ గుర్తు కోసం ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూద్దామండి. ఇప్పుడు మనం క్రాస్ పీస్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనం తడిపి ఆరేసిన లైనింగ్ కదా, ఇలా క్రాస్ అయితే ఎక్కువగా వస్తుందన్నమాట. అన్నీ రావు, కొన్నిటికైతే ఇలా వస్తుంది. ఇలా క్రాస్ పీస్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అయితే వేసుకుందాము. ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉంది కదండి. ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అయితే కొలుచుకోవాలి. భుజం దగ్గర కుట్టు దగ్గర నుంచి వెళ్ళి కింది వరకు అయితే ఒకసారి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అదైతే చెక్ చేసుకోవాలండి. ఇలా డాట్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. మిడిల్ పార్ట్లో నుంచి వెళ్ళి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉందో పైన కింద ఖర్చులకి కలిపి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న మార్కింగ్ని క్లాత్ మధ్యలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనము డ్రాయింగ్ చేసినప్పుడు ఈవెన్గా వస్తుందన్నమాట. మధ్యలో క్రాసు రాకుండా లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఇలా మన చంక భాగం నుండి హ్యాండ్స్ ఉంటుంది కదా, చంక భాగం నుండి హ్యాండ్స్ జాయింటింగ్ నుండి చంక భాగం వరకు మొత్తము కొలుచుకోవాలండి. చెస్ట్ రౌండ్ కోసము ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి. అందులో హాఫ్ చేసి పెట్టుకోవాలి. మనకు వచ్చిన మెజర్మెంట్లో హాఫ్ పెట్టుకోవాలి. తర్వాత మనం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనం తీసుకున్న 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు మనమైతే నడుము కొలత అయితే తీసుకుందామండి. మధ్యలో నుండైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి పట్టి చూసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనము 4వ భాగాన్ని తీసుకోవాలన్నమాట.
ఓన్లీ బ్యాక్ పార్ట్‌కి కొలుచుకుంటే రెండో భాగానికైతే తీసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం బ్లౌజ్ లెంత్ కొలిచాను కాబట్టి నాలుగో భాగం పెట్టుకొని ఒక 1 ఇంచ్ అయితే మనము మధ్యలో టక్స్ అయితే వేసుకుంటాము కదా! దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే మన ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ అయితే పెట్టుకోవాలండి. స్టిచ్చింగ్ వేసుకుంటాము కదా! ఎక్స్ట్రా స్టిచ్చింగ్ దానికోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనము గల్ల కోసము ఇది షోల్డర్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలండి. నేనైతే 5:15కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం 5:30కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకొని ఆర్ము దగ్గర ఎల్ స్కేల్ ఇలా ఉంటుంది కదా షేపు, ఆ ఎల్ స్కేల్ దగ్గర మనమైతే 1.5 ఇంచు పెట్టుకొని ఇలా చంక రౌండ్ అయితే గీసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం కప్పు మెజర్మెంట్ అయితే తీసుకుందాము. కప్పు మనకి ఎంత వచ్చిందో దాన్ని పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా అయితే మనం 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటాం కదా! ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. నాకైతే 5.5 వచ్చింది. హాఫ్ ఇంచు కలుపుకొని 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుల కోసం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2.5 ఇంచులకి అయితే నెక్ గీసుకున్నానండి. 2.5 ఇంచులకి మనకి గల్ల మార్కింగ్ పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత మనకి ఇలా షేప్ అయితే గీసుకోవాలి. తర్వాత మనము డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయితే ఇంతే. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్ పార్ట్ను పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందామండి. ఇప్పుడు మనము ఈ కొలతలను బట్టి ఏ సైజు వారికైనా కూడా ఇలాగే తీసుకోవాలండి. ఇది నేను ఎక్కువగా మెజర్మెంట్స్తో అయితే చూపిస్తాను కదా! ఇది బ్లౌజు ఉందన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. అందుకనే ఆది బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి బ్లౌజ్ మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నాను. ఎక్కువగా మెజర్మెంట్స్ చూపిస్తూ ఉంటాను కదా! అందుకనే మనకి బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజుతో కూడా కటింగ్ అనేది మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. కింద ఒక 2 ఇంచెస్ అనేది పైకి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ రౌండ్ అయితే తీసుకుందాము. ఇక్కడ మనము షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదండి. షోల్డర్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం నెక్ పొడవు ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. వీళ్ళకైతే 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అని చెప్పాను కదా! 6 ఇంచెస్ పెట్టిన తర్వాత నెక్ రౌండ్ అయితే తీసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలండి నెక్ అనేది. అయితే మనము ఎప్పుడైనా కూడా ఉక్సు పట్టి నుండే చెక్ చేసుకోవాలి. కాజా పట్టి దగ్గర నుంచి చెక్కింగ్ అయితే చేసుకోకూడదండి. గీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్ అయితే ఇచ్చుకోవాలి. షేప్ అనేది ఇచ్చుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మనము ఉక్సు పట్టీలు నుండే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇదా మన కాజా పట్టి వరకు అయితే కొలుచుకోవాలండి. తర్వాత దానికి 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. ఖర్చు కోసం డాట్ వేసుకుంటాం కదా! అలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా మనం షేప్ అయితే ఇచ్చుకోవాలండి. 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి పెట్టాము కదా! దాని దగ్గర నుంచి వెళ్ళి ఇలా మనం షేప్ అయితే గీసుకోవాలండి. మనం మార్జిన్ వేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మనము డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ అవన్నీ తీసేసుకుందాము. ఇలా మనము మెజర్మెంటు తీసుకున్న తర్వాత మొత్తము క్లాత్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా! లోతు తీసుకున్న దగ్గర నుంచి వెళ్ళి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే తీసుకుందామండి. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు మనకి లెంత్ అనేది మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటాము కదా! బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అయితే తగ్గించి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ 11 వచ్చిందనుకోండి, ఖర్చులతో కలిపి 11 వస్తే మనము 10 వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో డాట్ ఉంటుంది కదా మనకి మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో, ఆ డాట్ కోసం అయితే మనకి 1 ఇంచ్ పోతుంది కదా! అందుకని
ఇలా మనమైతే 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. తర్వాత ఒక సైడ్ ఏమో మనకి 3½ పెట్టుకున్నాం అనుకోండి. షేపు వచ్చే సైడ్ 3½ పెట్టుకుంటే ఆపోజిట్ సైడ్ అనేది అటు చివరికనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. అలా హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకొని ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా మనం డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. 1 సైడ్ హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి తీసుకోవాలన్నమాట. ఇలా షేప్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ మొత్తము చేసేసాం కదా! ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుందామండి. అయితే ఇది హైన్స్ అనేవి వాళ్ళకి బార్డర్ మొత్తం వద్దని చెప్పారండి. పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా! అది వాళ్ళు బార్డర్ అయితే చిన్న బార్డర్ అయితే ఇయ్యమన్నారు. లెంతీ బార్డర్ వద్దన్నారు. అయితే ఇక్కడ వరకు అయితే కట్ చేసి బార్డర్ అయితే ఇస్తున్నాను. చిన్న బార్డర్ సైడు మొత్తం కడ్డీ బార్డర్ వచ్చిందనమాట. అలా వద్దన్నారు. ఇక్కడ కొంచెం డిజైన్ వేరే వచ్చింది కాబట్టి ఇటు సైడ్ నుంచెల్లే కటింగ్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే మనం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇది చిన్న బార్డర్ సైడ్ అనమాట. ఇది మనకు కడ్డీ బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ అయితే వద్దన్నారు. ఆ బార్డర్ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ పెట్టేసుకొని మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కటింగ్ చేసేసుకుంటాము కదా ఎక్స్ట్రా. ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలాగే మనము ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. మనము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెము క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెము ఒక హాఫ్ ఇంచు అలా ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ ఇలా క్రాస్ వేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి. తర్వాత మనకి షేప్ బెల్ట్ కూడా ఇలా దానిపైన పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మన లైనింగ్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. బ్లౌజ్ కటింగ్ అయితే షేప్ బెల్ట్తో సహా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.